హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 28 జూన్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఆఫ్ ది డే. సో మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో దాని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమంటున్నాం కదా. సో ఇది ఎస్టర్డే క్వశ్చన్ కదా. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏంటి? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లొకేటెడ్? ఆప్షన్ ఏ న్యూయార్క్ యూఎస్ఏ, ఆప్షన్ బి జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ సి వియన్నా ఆస్ట్రియా, ఆప్షన్ డి లండన్ యూకే. మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ న్యూస్లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వియన్నా ఆస్ట్రియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ఇది టుడే క్వశ్చన్. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విచ్ కంట్రీ హోస్టెడ్ ది కాన్వెక్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ మనకి హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రొమేనియా, ఆప్షన్ బి ఆస్ట్రియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ డి జపాన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ స్టాటిస్టిక్స్ డే సంబంధించి థీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది చూద్దాము. స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఇలియామ్నా వాల్కనో అనేది న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీలో ఉంది, అదేవిధంగా వాల్కనో టైప్స్ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఇండియా రెఫ్యూజెస్ టు సైన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం. అదేవిధంగా గూగుల్ కొత్త ఏఐ టూల్ని తీసుకురావడం జరిగింది డెవలపర్ కోసం అని చెప్పేసి, జెమినీ క్లీ అని చెప్పేసి చూద్దాం దాని గురించి కూడా. అదేవిధంగా తవి రివర్ న్యూస్లో ఉంది. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటో చూద్దాము. అదేవిధంగా జిఐ ట్యాగ్డ్ కొల్హాపూరి చెప్పల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 10 years ఆఫ్ అమృత్ స్కీమ్ అనేది లాంచ్ చేసి 10 years అయింది. సో దానికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి లెప్టోసోప్రిసాసిస్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. లెప్టోప్రిసాసిస్. ఓకే, చూద్దాం. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి బోనాలు ఫెస్టివల్స్ గురించి చూద్దాము. ఓకే, సో నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి మనకి, నేషనల్ స్టాటిస్టిక్స్ డే 2025. బేసిక్గా మనం ఎవ్రీ ఇయర్ జూన్ 29న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా పీసీ మహల్నోబిస్ గారు ఎవరైతే ఉన్నారో వారి జ్ఞాపకార్థంగా మనం నేషనల్ స్టాటిస్టిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో జూన్ 29న. సో ఇయర్ థీమ్ ఏంటి, హానరింగ్ డాటా ఫర్ డెవలప్మెంట్ అనే థీమ్ మీద మనం నేషనల్ స్టాటిస్టిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో బేసిక్గా ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము నేషనల్ స్టాటిస్టిక్ డే అంటే 2007. సో పీసీ మహల్నోబిస్ గారు మన అందరికీ తెలిసిందే. సో ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్టాటిస్టిక్స్గా పేర్కొనడం జరుగుతుంది వీరిని. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్గా పేర్కొనడం జరుగుతుంది. 2007 నుంచి గవర్నమెంట్ అఫీషియల్గా ఈ నేషనల్ స్టాటిస్టిక్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా వీరు మనకి ఇది ప్లానింగ్ కమిషన్ ఏర్పాటులో కానీ, అదేవిధంగా ప్లానింగ్ మనకి 5 years ఎస్పెషల్లీ సెకండ్ 5 year ప్లానింగ్, థర్డ్ 5 year ప్లానింగ్లో వీరు మేజర్ కీ రోల్ చేయడం జరిగింది. ఓకే, బేసిక్గా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఎందుకు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, అవేర్నెస్, స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా వీరు చేసిన కృషికి, మహల్నోబిస్ గారు చేసిన కృషికి స్మరించుకుంటూ ఈ నేషనల్ స్టాటిస్టిక్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టాటిస్టిక్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, అదేవిధంగా డాటా డ్రివెన్ గవర్నెన్స్ అండ్ ఇన్ఫార్మ్డ్ పాలసీ మేకింగ్స్లో భాగంగా మనకు స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి నేషనల్ స్టాటిస్టిక్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరి పుట్టినరోజు జ్ఞాపకార్థం అంటే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అయినటువంటి పీసీ మహల్నోబిస్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్లో భాగంగా మనము నేషనల్ స్టాటిస్టిక్ డేని ఎవ్రీ ఇయర్ జూన్ 29న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ రిపోర్ట్. సో బేసిక్గా ఎవరు రిలీజ్ చేశారు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మనకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని యూజ్ చేసుకొని మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనే ఒక ఆర్గనైజేషన్, ఎవరు, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్,
ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనే ఆర్గనైజేషన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని బేస్ చేసుకొని మనకి స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ రిపోర్ట్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇండియా స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియాలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ స్కిల్ ఏ విధంగా ఉంది, లో లెవెల్గా ఉందా, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి కండిషన్స్కి సూట్ అవుతుందా లేదా, ఇండస్ట్రీస్ నామ్స్కి రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఎవరు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది కాంపిటేటివ్నెస్ అనే ఇన్స్టిట్యూషన్. ఓకే, సో చూద్దాం ఎవరు ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డాటాను బేస్ చేసుకొని హైలైట్స్ ది నీడ్ టు అలైన్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ విత్ ది ఇండస్ట్రీ. సో ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ని అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉండే విధంగా జతపరచండి అంటున్నారు. అంటే చదువుకునే స్టేజ్లోనే వొకేషనల్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉండాలి. అంటే బేసిక్గా మనము ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా లేదు అని చెప్పేసి హైలైట్ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి తగ్గట్టుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వొకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్ని అలైన్ చేయండి అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇంకేం చెప్తుంది, కీ హైలైట్స్ ఏంటి, 88% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ లో కాంపిటెన్సీ జాబ్స్లోనే ఉండడం జరిగింది. సో చూడండి, లో కాంపిటెన్సీ ఏదైతే మనకు వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో బేసిక్గా పనిచేసే వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటారు కదా, ఆ వర్క్ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా 88% పీపుల్ అంటే 100లో 88 మంది లో కాంపిటెన్సీ జాబ్లోనే ఉండడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 10 to 12% ఇన్ హై కాంపిటెన్సీ రోల్స్లో ఉండడం జరిగింది. సో క్రిటికల్ సెక్టార్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఏంటి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎలక్ట్రానిక్స్ అండ్ హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బ్యూటీ అండ్ వెల్నెస్ సెంటర్స్లలో బేసిక్గా ఎక్కువగా ఈ వొకేషనల్ ట్రైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఈ ఫ్యూచర్ స్కిల్ రిపోర్ట్ అనేది తెలియజేయడం జరిగింది. ఓకే, బేసిక్గా ఎవరు రిలీజ్ చేశారు, ఏ డాటాను బేస్ చేసుకొని రిలీజ్ చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఒకప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి వస్తుండే, 3 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు ఏప్రిల్ 1st నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి 1 monthకి ఒకసారి రియల్ టైం డాటా కోసం అని చెప్పేసి పాలసీ మేకింగ్లో భాగంగా ఈ 1 month పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 1st నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 1 monthకి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో వారి కోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా పెట్టడం జరిగింది. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇలియామ్నా వాల్కనో అనే న్యూస్లో ఉంది. బేసిక్గా ఇది మనకి యూఎస్లో ఉండడం జరిగింది. సో ఇది బేసిక్గా శాటిలైట్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అంతరిక్ష పరిశోధన ద్వారా ఏమని తేలిందంటే ఇది బస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అతి త్వరలో మనకి ఈ వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాల్కనో ద్వారా మనకి భూకంపాలు సంభవించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో బేసిక్గా లొకేషన్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్, యూఎస్ఏలో. ఓకే, వరల్డ్ జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో అవి వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ది డీటెయిల్స్. ఇలియామ్నో వాల్కనో వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ అలాస్కాలో యూఎస్ఏలో ఉండడం జరిగింది. సో బేసిక్గా ఎక్కడ ఉందంటే చిగ్మిట్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిగ్మిట్ మౌంటైన్స్లో కేంద్రీకృతమై ఉంది. బేసిక్గా లేక్ క్లార్క్ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ స్పెసిఫిక్గా లొకేట్ అయి ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో న్యూస్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానీ ఇతరతర దేశాల్లో ఉన్నటువంటి ఫేమస్ లొకేషన్స్ మనకి ఎంసీక్యూస్లో అడుగుతారు. రాబోయేటువంటి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏదైతే ఉందో మనకి ఏపీలో జరుగుతున్నటువంటి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. సో లేక్ క్లార్క్ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్లో ఈ మనకి ఇలియామ్నో వాల్కనో అనేది న్యూస్లో ఉండడం లొకేట్ అయి ఉండడం జరిగింది. సో బేసిక్గా వాల్కనో టైప్స్ ఉంటాయి. ఓకే, ఆ వాల్కనో టైప్ ఏంటి అంటే స్ట్రాటో వాల్కనో. సో స్టీప్ అండ్ కొనికల్ షేప్ ఉంటుంది. సో చూస్తున్నట్లయితే మీకు ఇది స్ట్రాటో వాల్కనో. బేసిక్గా ఇలా స్టీప్గా ఉంటుంది, మనకి ఇలా ఏటవాలుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొనికల్ షేప్లో ఉండడం జరుగుతుంది. మనకి ఏదైతే కోన్ ఉంటుందో ఆ కోన్ షేప్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక స్ట్రాటో వాల్కనో. ఓకే, సో పీరియాడిక్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో బేసిక్గా మనకి అగ్నిపర్వతం ఏదైతే వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, లావా వచ్చేసి ఇలా పొంగుతూ ఉంటుంది. దీని ద్వారా వచ్చేటువంటి ఫాగ్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా మనకు అందరికీ తెలుసు యాక్టివ్ వాల్కనోస్, అదేవిధంగా డెడ్ వాల్కనోస్ అని చెప్పేసి ఇండియాలో
ఇండియాలో వచ్చేసి ఒకే ఒక్క వాల్కనో మనకి యాక్టివ్ వాల్కనోగా ఉంది. అది ఎక్కడ ఉంది, దాని పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో రీసెంట్ యాక్టివిటీ ఏంది, సర్జ్ ఇన్ ఎర్త్క్వేక్స్ డిటెక్టెడ్ ఆన్ స్లోప్స్. సో బేసిక్గా దీని స్లోప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లోప్స్ దగ్గర ఎర్త్క్వేక్స్ అనేవి డిటెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల బేసిక్గా ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఎస్పెషల్లీ మనకి వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా మనకి టైప్స్, వాల్కనోలో టైప్స్ ఇందాక అంటే వాటి షేప్ను బట్టి ఇప్పుడు స్ట్రాటో వాల్కనోనా, లేకపోతే షీల్డ్ వాల్కనోనా, కాంపోజిట్ వాల్కనో, లావా డోమ్స్, అదేవిధంగా సిండర్ వాల్కనోస్ అని చెప్పేసి కేటగిరీస్ ఉన్నాయి. స్ట్రాటో వాల్కనో, షీల్డ్ వాల్కనో, కాంపోజిట్ వాల్కనోస్, అదేవిధంగా లావా డోమ్స్, నెక్స్ట్ వచ్చేసి సిండర్ కోన్స్. సో బేసిక్గా షీల్డ్ వాల్కనో కనుక చూసుకున్నట్లయితే లార్జ్ బ్రాడ్ స్లోప్స్ ఉంటాయి. సో మనకి స్లోప్ ఇందాక స్ట్రాటో వాల్కనోలో ఏ విధంగా ఉంది, ఏటవాల్గా ఉండడం జరిగింది స్లోప్ అనేది. సో ఇది వాల్కనో ఎంట్రీ అనుకుంటే ఇలా ఉంది స్ట్రాటో వాల్కనోకి. కానీ ఈ షీల్డ్ వాల్కనోస్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా లార్జ్ బ్రాడ్ స్లోప్స్ ఉండడం జరిగింది, ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకే, ఫ్లూయిడ్ లావా ఏదైతే ఉందో అది ఫ్లో అవుతూ ఉండడం జరిగింది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ వాల్కనో, స్టీప్ ఉండడం జరుగుతుంది ఏటవాల్గా, అండ్ సిమెట్రికల్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ అనేటివి, డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ అనేటివి రావడం జరుగుతాయి. ఇది కాంపోజిట్ వాల్కనో. నెక్స్ట్ లావా డోమ్స్ కనుక చూసుకున్నట్లయితే స్మాల్ విత్ స్టీప్ సైడ్స్. సో స్టీప్ సైడ్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓజోస్ విషియస్ లావా అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సిండర్ స్మాలెస్ట్ అండ్ సింగిల్ వెయింట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఎరప్ట్స్ అండ్ సిండర్స్, యాష్ అండ్ రాక్స్ బాగా ఎక్కువగా ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే లావా కంటే ఎక్కువగా వచ్చేది యాష్ అండ్ రాక్స్ మాత్రమే దీని నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇక్కడ మనకి చాలా ఫేమస్ అయినటువంటి మౌనాలయ ఏదైతే ఉందో అది షీల్డ్ వాల్కనో, తరచుగా ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ ది వరల్డ్. ఓకే, అదేవిధంగా మయోన్ ఫిలిప్పీన్స్, అదేవిధంగా షింజియాన్ జపాన్లో అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా సన్సెట్ క్రాటర్ ఏదైతే ఉందో అరిజోనాలో ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇది మనకి దేనికి సంబంధించింది, ఇలియానో ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంటెంట్, ఇలియామ్నో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా రెఫ్యూజెస్ టు సైన్ షాంఘై కోఆపరేషన్ జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ స్టేట్మెంట్ మీద మన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ ఈ షాంఘై కోఆపరేషన్ డిఫెన్స్ మినిస్ట్రీ సమ్మిట్లో ఒక జాయింట్ స్టేట్మెంట్ మీద సైన్ చేయలేదు. అది ఇప్పుడు పెద్ద న్యూస్గా ఉంది. మనకు ఆల్రెడీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేటివి చూడడం జరిగింది. సో షాంఘై కోఆపరేషన్ సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి ఏంటి, ఇప్పుడు చైనాలో డిఫెన్స్ మినిస్టర్ సంబంధించిన సమ్మిట్ జరుగుతుంది. ఓకే, మనకు 2023లో ఇండియా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన సమ్మిట్ని హోస్ట్ చేయడం జరిగింది. 2017లో అఫీషియల్గా దీంట్లో మెంబర్షిప్ అవ్వడం జరిగింది. ఇండియా వచ్చేసి 2010లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ అవ్వడం జరిగింది. 2023లో హోస్ట్ చేయడం జరిగింది. ఆ సదస్సును మనం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చైనాలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ చైనాలో నిర్వహించే ముందు వివిధ మినిస్టర్స్ సంబంధించిన సమ్మిట్స్ జరుగుతాయి. దాంట్లో డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ అనేది జరుగుతుంది. అయితే ఆ డిఫెన్స్ మినిస్టర్ సంబంధించి ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ జాయింట్ స్టేట్మెంట్ మీద ఎవరు మన రాజ్నాథ్ సింగ్ గారు సైన్ చేయలేదు. ఎందుకు అంటే పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దానిని షాంఘై కోఆపరేషన్కి సంబంధించిన మెంబర్స్లో ఆ జాయింట్ స్టేట్మెంట్స్లో ఉంచలేదు. ప్లస్ అదేవిధంగా దాన్ని ఖండించలేదు. అదేవిధంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ దీనికి సంబంధం లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ జారీ చేశాయి. సో అదంతా తప్పు అని చెప్పేసి ఎవరు మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు సైన్ చేయలేదు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రెఫ్యూజ్డ్ టు సైన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాయింట్ స్టేట్మెంట్. ఎందుకు? రీజన్ డాక్యుమెంట్ ఫెయిల్ టు అడ్రస్ ది ఇండియాస్ కన్సర్న్ ఆన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్. డాక్యుమెంట్ మెన్షన్ మిలిటెంట్ యాక్టివిటీస్ ఇన్ బలూచిస్తాన్ బట్ నాట్ అటాక్స్ టార్గెటింగ్ ఇండియా. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి ఇండియాని అటాక్ చేయలేదు అని చెప్పేసి ఆ జాయింట్ స్టేట్మెంట్లో ఉండడం జరిగింది. అందుకని చెప్పేసి సైన్ చేయలేదన్నమాట. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎస్పెషల్లీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రక్షణ మంత్రుల సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే చైనా. ఓకే,
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అదేవిధంగా ఈ డిఫెన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి జాయింట్ స్టేట్మెంట్ని ఎందుకు సైన్ చేయలేదు ఇండియా అంటే ఇది రీజన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ లాంచెస్ జెమినీ క్లీ, ఒక కొత్త ఏఐ టూల్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ ది సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో ఆ డెవలపర్కి సంబంధించిన బగ్స్ని ఈజీగా డిటెక్ట్ చేయడం. మనకి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంటే ఆ డెవలపర్స్కి ఆ సాఫ్ట్వేర్ పనిచేసే ప్రాసెస్లో కొన్ని బగ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని డిటెక్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో దాన్ని సులువుగా డిటెక్ట్ చేసి ఈజీగా సాఫ్ట్వేర్ని రన్ అయ్యే విధంగా ఆ బగ్స్ని రిమూవ్ చేసే విధంగా ఈ జెమినీ క్లీ అనే ఒక కొత్త ఏఐ టూల్ పనిచేయబోతుంది. ఓకే, సో గూగుల్ హ్యాస్ లాంచ్డ్ న్యూ ఏజెంటిక్ ఏఐ టూల్ కాల్డ్ జెమినీ క్లీ టు బీయింగ్ జెమినీ ఏఐస్ కేపబిలిటీస్ డైరెక్ట్లీ టు డెవలపర్ టర్మినల్. సో ఎస్పెషల్లీ ఇది రెగ్యులర్ యూజర్స్ కాదండి, మనకు చాట్ జీపీటీ అండ్ అదేవిధంగా జెమినీ ఏఐ ఈ విధంగా ఉన్నాయి కదా, అవి రెగ్యులర్ యూజర్స్కి. కానీ ఇది ఎట్లా స్పెసిఫిక్గా వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి చేయడం జరిగింది. సో వన్స్ ప్లగ్డ్ ఇన్ టు ది జెమినీ ఏఐ మోడల్స్ డెవలపర్స్ కెన్ మేక్ రిక్వెస్ట్ ఫర్ డీబగ్గింగ్. సో బేసిక్గా మనం సాఫ్ట్వేర్ ఒక టూల్ డెవలప్ చేస్తున్న ప్రాసెస్లో బగ్స్ వస్తూ ఉంటాయి, ఆ బగ్స్ని డీబగ్ చేయాలి. సో ఈ ఏదైతే జెమినీ క్లీ అనే ఏఐ ఏదైతే ఉందో అది ఈజీగా డీబగ్ చేయడం జరుగుతుంది. కోడ్ జనరేషన్ అండ్ రన్నింగ్ కమాండ్స్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ఈజీలీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఈ విధంగానే అడుగుతారు. ఇటీవల కాలంలో జెమినీ క్లీ అనే ఏఐ టూల్ రావడం జరిగింది, అది దేనికి సంబంధించింది అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్కి డీబగ్గింగ్ చేయడం కోసము. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ తవి రివర్. సో బేసిక్గా తవి రివర్ వచ్చేసి మనకి ఇక్కడ సడన్ ఫ్లడ్స్ రావడం జరిగింది, రెస్క్యూ ఆపరేషన్లో చాలామందిని కాపాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ తవి రివర్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఇది ఎక్కడ ఆర్జిన్ అవుతుంది అండ్ ఏ నదిలో చివరికి కలుస్తుంది అనేది ఇంపార్టెంట్. సో బేసిక్గా జమ్మూ కాశ్మీర్లోని ఇక్కడ మనకి బన్వేర్ అని చెప్పేసి అనే ప్లేస్లో ఈ మనకి తవి రివర్ అనేది ఉండడం జరిగింది. ఇది ఇండియాలో నుంచి ప్రయాణించి పాకిస్తాన్లో ఎంటర్ అయినాక చినాబ్ రివర్లో కలవడం జరుగుతుంది. ఓకే, ఇది చినాబ్ రివర్కి ప్రధానమైనటువంటి ఉపనది. సో చినాబ్ నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులలో ఈ తవి రివర్ ఒకటి. సో దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. 9 individuals rescued pilgrims and laborers. ఓకే, సో సడన్ ఫ్లాష్ ఫ్లడ్ ట్రిగ్గర్డ్ బై హెవీ రెయిన్ఫాల్. హెవీ రెయిన్ఫాల్ వల్ల మనకి క్లౌడ్ బ్రస్ట్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా మనకి జమ్మూ కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇటు ఉత్తరాఖండ్ కానీ అక్కడ ఎక్కువగా క్లౌడ్ బ్రస్ట్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి తరచుగా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ తవి రివర్కి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది, అక్కడ ఒక రెస్క్యూ ఆపరేషన్ కూడా జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. మనం ఇప్పుడు బేసిక్గా రీల్స్లలో యూట్యూబ్లలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది అక్కడ ఏ విధంగా ఫ్లాష్ ఫ్లడ్ జరిగింది అని చెప్పేసి. ఓకే, సో ఈ తవి రివర్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేది ఏంటి, తవి రివర్ ఎక్కడ ఆర్జిన్ అవుతుంది, దాని పుట్టుక ఎక్కడ అంటే కైలాష్ కుండ్ గ్లేషియర్ ఏదైతే ఉందో కైలాష్ కుండ్ గ్లేషియర్లో అవుతుంది. ఓకే, దూదా డిస్టిక్ బేసిక్గా ఫ్లోస్ త్రూ దోదా, ఉధంపూర్, జమ్మూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాసెస్ ఇంటూ పాకిస్తాన్, పంజాబ్. ఓకే, పంజాబ్ పాకిస్తాన్లో కూడా పంజాబ్ రీజన్ ఉంది. సో అక్కడ బేసిక్గా అక్కడ దాకా వెళ్ళి చినాబ్ రివర్తో మీట్ అవ్వడం జరుగుతుంది. జాయిన్స్ చినాబ్ రివర్, కీ ట్రిబ్యూటరీ ఆఫ్ ది చినాబ్. ఓకే, సో దీని యొక్క ట్రిబ్యూటరీ స్టేటస్ కూడా ఇంపార్టెంట్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది చినాబ్ రివర్, పార్ట్ ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్. ఓకే, మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి, రాజీ, గోకరన్. ఓకే, సీజనల్ స్ట్రీమ్ సస్టైనింగ్ ది పెరినియల్ ఫ్లో అంట. ఓకే, బేసిక్గా తవి రివర్ దేనికి ఉపనది అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీని ఆరిజిన్ కైలాష్ కుండ్ అంట. ఓకే, కైలాష్ కుండ్ దగ్గర. ఓకే, కైలాష్ కుండ్ గ్లేషియర్ దగ్గర దీని యొక్క ప్రధానమైనటువంటి ఆరిజిన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లౌడ్ బస్ట్. ఓకే, బేసిక్గా మనము చూస్తూ ఉంటాము ఎక్కువగా మనకు నార్త్ ఈస్టర్న్ రీజన్ ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ రీజన్ కానీ ఇటు వెస్టర్న్ ఘాట్స్ కానీ ఎక్కువగా హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ క్లౌడ్ బస్ట్ అనేటివి తరచుగా న్యూస్లో వింటూ ఉంటాం. ఇప్పుడు తవి రివర్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో ఈ క్లౌడ్ బస్ట్కి సంబంధించిన ఇన్సిడెంట్సే. సో బేసిక్గా మనం
ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లౌడ్ బస్ట్ ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది చూద్దాం. బేసిక్గా క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఓషన్ మీద ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో అవి ఆవిరి రూపకంగా వెళ్ళి బేసిక్గా నాట్ ఓన్లీ ఓషన్స్, వాటర్ బాడీ, ఎనీ వాటర్ బాడీలో ఉన్నటువంటి వాటర్ ఏంటి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అవ్వడం జరుగుతాయి. సో అవి సర్టెన్ బేసిక్గా మనకి ఎక్కడైతే హై ప్రెషర్ ఉంటుందో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఈ విండ్స్ ద్వారా బేసిక్గా విండ్స్ ఏ విధంగా ఫ్లో అవుతాయి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటాయి. అదే ప్రాసెస్లో ఇక్కడ ఫామ్ అయినటువంటి క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లౌడ్స్ అన్నీ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ మనకి హిల్స్ ఉండడం జరుగుతుంది. సో మనం మామూలుగా మనకి ఋతుపవనాల టైంలో కూడా వెస్టర్న్ ఘాట్స్ని ఫస్ట్ తాకుతాయి. కాకపోతే మనకి బేసిక్గా లీవర్డ్ సైడ్ అంటే తమిళనాడులో వర్షాలు పడవు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సో బేసిక్గా ఈ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో లో ప్రెషర్కి వెళ్ళిన తర్వాత అక్కడ హిల్స్ ఉండడం వల్ల ఆ హిల్స్ హైట్ని తాకి అక్కడే ఎక్కువగా వర్షాలు పడడం జరుగుతుంది. సో స్టీప్ స్లోప్ ఏదైతే ఉంటుందో ఇటు సైడ్ వర్షాలు పడవు. సో బేసిక్గా ఏదైతే ఒకే ప్లేస్లో ఉంటాయో ఇక్కడ రెయిన్ అనేది హెవీగా దాదాపుగా 10 సెంటీమీటర్స్ పైగా 100 సెంటీమీటర్స్ పైగా ఒకే గంటలో కానీ ఒక అరగంటలో కానీ ఒక 2 గంటల్లో కానీ ఎక్కువగా వర్షం పడడం జరుగుతుంది. సో అది దేనికి దారితీస్తుంది, ఇమీడియట్గా వాటర్ అనేది భూమిలోకి ఇంకదు, ఏదైతే ఎర్త్ అబ్జర్వ్ చేయదు. సో ఫ్లడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫ్లాష్ ఫ్లడ్స్కి దారితీసి బేసిక్గా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి హిమాలయన్ స్టేట్స్ ఎక్కడైతే కొండలు ఎక్కువగా ఉంటాయో, హిల్ స్టేషన్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ క్లౌడ్ బస్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో చూద్దాం. బేసిక్గా మాయిస్ట్ ఎయిర్ ఏదైతే ఉందో ఎన్కౌంటర్స్ ఏ మౌంటైన్ ఆర్ హిల్ అండ్ ఈజ్ ఫోర్స్డ్ టు రేజ్. జనరల్గా ఇలా వెళ్తున్న ప్రాసెస్లో క్లౌడ్స్ ఇలా వెళ్తున్నాయి, ఇక్కడ సడన్గా హిల్ వచ్చింది. హిల్ రాగానే ఇవి మామూలుగా ఇలా వెళ్తూ ఉంటాయి కదా, ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ ఏంటి రైజింగ్ ఎయిర్ కూల్స్. బేసిక్గా హాట్ ఎయిర్ ఏమవుతుంది కూల్ అవ్వడం జరుగుతుంది అండ్ కండెన్సెస్ క్లౌడ్ డెవలప్స్ అండ్ వైలెంట్ అప్వర్డ్ ఫ్లో ఎయిర్ ప్రివెంట్స్ ది కండెన్సింగ్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ఫాలింగ్ ది గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అప్వర్డ్ ఎయిర్ ప్రివెంట్స్ ది డిస్ట్రప్షన్ ఆఫ్ మాయిశ్చర్. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో ఏమవుతుంది వోల్ ఆఫ్ ది స్టోర్డ్ వాటర్ ఫాల్స్ ఆన్ ది వన్ టైం. ఒకటేసారి ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో ఇటు రావడానికి సపోర్ట్ చేయదు, అక్కడ ఎయిర్ ఉండదు, అంత ఎత్తున అంత ప్రెషర్ ఎయిర్ ఉండదు. ఆ సమయంలో ఇక్కడే స్టక్ అవుతూ ఉంటాయి. స్టక్ అయిపోయి ఒకటేసారి ఆ కండెన్స్ అయినటువంటి వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకేసారి వర్షం రూపకంగా పడడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద క్లౌడ్ బస్ట్. ఓకే, బేసిక్గా సివియర్ క్లౌడ్ బస్ట్ ఇన్ కాంగ్రా అండ్ కులు డిస్టిక్లో రావడం జరిగింది. సో బేసిక్గా అక్కడ ఫ్యాటాలిటీస్ అండ్ 12 పీపుల్ మిస్సింగ్ అనేది కూడా ఉండడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ జాగ్రఫీలో ఈ టాపిక్ని చూడాలి, క్లౌడ్ బస్ట్. ఓకే, సో ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ గ్రేటర్ దెన్ 100 mm/h. ఓకే, సో కామన్ ఇన్ హిల్లీ అండ్ మౌంటైన్ రీజియన్స్లో ఈ క్లౌడ్ బస్ట్ అనేది తరచుగా జరుగుతుంది. సో హౌ డు క్లౌడ్ బస్ట్ అక్కర్? సో రీసెంట్గా నేను ఇప్పుడు ఆల్రెడీ మ్యాప్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఏ విధంగా వాటర్ కండెన్స్ అవ్వడము, ఏ విధంగా ఎవాపరేట్ అవ్వడము ఏంటి అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్లు ఇండియాలో జరగడం జరిగింది ఈ క్లౌడ్ బస్ట్, ఎస్పెషల్లీ హిమాలయన్ రీజియన్లో కుల్లు అండ్ కాంగ్రా. సో June 2025 దిస్ ఈజ్ ద రీసెంట్ ఇన్సిడెంట్. ఓకే, ఉత్తరకాశీలో July 2023లో అవ్వడం జరిగింది. అదేవిధంగా అమర్నాథ్ కేవ్ ఏదైతే ఉందో ఆ జమ్మూ కాశ్మీర్లో 2022లో రావడం జరిగింది. ముంబై మహారాష్ట్ర 2005లో, అదేవిధంగా లే లదాఖ్ 2010లో రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ క్లౌడ్ బస్ట్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ జిఐ ట్యాగ్డ్ కొల్హాపూరి చెప్పల్. సో బేసిక్గా ఇది ఒక కాంట్రవర్సీ ఓరియంటల్లో న్యూస్లో ఉండడం జరిగింది. సో ఆ కాంట్రవర్సీ ఏంటి, అసలు ఏంటి ఈ జిఐ ట్యాగ్ చెప్పల్స్ ఏవైతే కొల్హాపూర్ చెప్పల్స్ ఏ విధంగా మేక్ చేస్తారో అనేది చూద్దాం. ఓకే, సో ఇటాలియన్కి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ప్రదా, అది కొల్హాపూర్ చెప్పల్స్ రూపాన్ని ఉంచుకొని, అంటే ఆ ఒక నకలను ఉంచుకొని ఏం చేసిందంటే లెదర్ శాండిల్స్ని సెల్ చేయడం జరిగింది. అంటే సేమ్ ఒక డూప్లికేట్ అనుకోండి, ఒక రకంగా రెప్లికాని
టైప్లో ఈ కొల్హాపూర్ చెప్పల్స్ని మేక్ చేసి వాటిని దాదాపుగా 1,20,000 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. సో దీని మీద కాంట్రవర్సీ జరుగుతుంది. బేసిక్గా మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి వాటికి ఒక రికగ్నేషన్ ఇవ్వడం జరిగింది, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. సో దీంట్లో భాగంగా ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంబంధించిన జిఐ ట్యాగ్ ఇచ్చినటువంటి, మన ఇండియాలో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటికి పేటెంట్ రైట్ ఉండడం జరుగుతుంది. సో ఆ హక్కులకు ఉల్లంఘనగా ఈ ప్రదా ఏదైతే ఉందో, ఈ ప్రదా బ్రాండ్ ఒక నకలుతో కూడుకున్నటువంటి, ఒక రెప్లికాతో కూడుకున్నటువంటి లెదర్ సైన్స్ని సేల్ చేస్తుంది. ఎంతకి? హయ్యర్ ప్రైస్కి 1.2 lakh రీసెంబ్లింగ్ కొల్హాపూర్ చెప్పల్స్. సో బేసిక్గా ఈ కొల్హాపూర్ చెప్పల్స్ ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి కాబట్టి అవి వాటికి ఎప్పుడు జిఐ ట్యాగ్ రావడం జరిగింది, వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ బ్రాండ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇటాలియన్కి సంబంధించినటువంటి ప్రదా బ్రాండ్. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్ బేసిక్గా మనకి కొల్హాపూర్లోని మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉండడం జరిగింది. సో హెరిటేజ్ ఇన్ యూజ్ సిన్స్ 12th century నుంచి ఇవి చాలా ఫేమస్. సో జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి 2019లో ఇవ్వడం జరిగింది ఫర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. సో వీటిని ఏ విధంగా మేక్ చేస్తారు అంటే కాలా మిట్టి అప్లికేషన్. సో బేసిక్గా మనకి చెప్పల్స్ తయారు చేసేటప్పుడు కొన్ని లేయర్స్ ఉంటాయి కదండి. సో ఈ లేయర్స్ మధ్యలో ఈ బ్లాక్ మడ్ ఏదైతే ఉంటుందో దాన్ని గమ్ములాగా వాడడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్. ఓకే, లేయర్స్ టెంపరరీ. అదేవిధంగా చప్రేగా, ఓకే, సర్ఫేస్ డెకరేషన్ విత్ పంచెస్ అండ్ హ్యామర్స్. ఓకే, నెక్స్ట్ డిజైన్స్, ఎలిఫెంట్స్, బర్డ్స్, ఇలాంటివన్నిటిని కూడా బేసిక్గా ఈ చెప్పల్స్ పైన డిజైన్ చేస్తూ ఉంటారు ఇలా. ఓకే, నెక్స్ట్ ఫినిషింగ్, పాలిష్డ్ ఇన్ న్యాచురల్ అండ్ డైడ్ షేడ్స్, బ్రౌన్, ట్యాన్ అండ్ బేసిక్గా మస్టర్డ్ కలర్స్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇటాలియన్కి సంబంధించిన ఆ ప్రదా బ్రాండ్ ఏదైతే ఉందో అది రెప్లికాను తయారు చేసి అమ్ముతుంది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి రెండు, జిఐ ట్యాగ్, అదేవిధంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండ్ ఈ కొల్హాపూర్ చెప్పల్స్కి ఎప్పుడు జిఐ ట్యాగ్ ఇచ్చారనేది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ది టుడే, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసిక్గా పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా కొన్ని శాంక్షన్స్, కొన్ని కాదు ఎకనామిక్ శాంక్షన్స్ని విధించింది. దేనిపైన? పాకిస్తాన్ పైన. పాకిస్తాన్కు సంబంధించిన ఎటువంటి ట్రేడ్ ఇండియాతో జరగకూడదు, ఈవెన్ అదర్ రూట్స్తో సహా. అంటే ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ద్వారా మళ్ళీ ఇండియాకి ఇంపోర్ట్ చేయడం ఇలాంటివి కూడా జరగకూడదు. సో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి అక్రమంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్ వస్తువులను పట్టుకోవడం జరిగింది. అదే ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్లో భాగంగా చేయడం జరిగింది. ఓకే, దానికి డీటెయిల్స్ ఏంటనే చూద్దాం. ఓకే, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది దాదాపుగా 1115 మెట్రిక్ టన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆరిజిన్ గూడ్స్ని ఏ విధంగా దుబాయ్ గుండా వస్తున్నటువంటి షిప్లో పట్టుకోవడం జరిగింది, అంటే అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు? పహల్గామ్ టెర్రర్ అటాక్, ఇండియా ఇంపోజ్డ్ టోటల్ బ్యాన్ ఆన్ ఇంపోర్ట్, అదేవిధంగా ట్రాన్సిట్ ఆఫ్ పాకిస్తానీ గూడ్స్, ఎస్పెషల్గా అంటే పాయింట్ ఆఫ్ ఆరిజిన్. ఇప్పుడు సపోజ్ కొన్ని గూడ్స్ ఒక రా మెటీరియల్ నుంచి ఒక ఫైనల్ గూడు ఇంకొక కంట్రీలో తయారవుతుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో ఒక రా మెటీరియల్ ఉంది, ఓకే, లెదరే ఉందనుకుందాం. సపోజ్ పాకిస్తాన్లో లెదర్ ప్రొడక్షన్ జరుగుతుంది, కాటన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ కాటన్కి సంబంధించి చైనాలో మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఓకే, షర్ట్ ఇంకేదో. ఈ రా మెటీరియల్ వచ్చేసి చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యి చైనా నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ట్రేడ్ జరగద్దు అని చెప్పేసి ఇండియా ఇంపోజ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ పహల్గామ్ అటాక్ తర్వాత. సో ఈ విధంగా వస్తున్నటువంటి దుబాయ్ బేస్డ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాదాపుగా 1115 మెట్రిక్ టన్స్ని ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్లో భాగంగా పట్టుకోవడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు.
ఓకే, పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ జీరో టాలరెన్స్ ఎకనామిక్ మెజర్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంది, మేజర్ ఎన్ఫోర్స్మెంట్ సక్సెస్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. సో కంపల్సరీ అడుగుతారు ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధు, అదేవిధంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. సో ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద అన్హైలైటెడ్, కాకపోతే ఇక్కడ నుంచే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ 10 years ఆఫ్ అమృత్. అమృత్ బేసిక్గా 2015లో ఈ అమృత్ స్కీమ్ని 2015లో లాంచ్ చేయడం జరిగింది. phase 1 అండ్ phase 2 మేనర్లో. సో phase 1 మేనర్లో భాగంగా ఫస్ట్ phase 1 మేనర్లో భాగంగా ఏం చేశారు అంటే 500 సిటీస్, టాప్ మోస్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ట్యాప్ వాటర్ని కలెక్షన్, ట్యాప్ వాటర్ సేఫ్గా సప్లై చేయడము, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి ఈ అమృత్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే phase 1లో 500 సిటీస్, అదేవిధంగా phase 2లో అన్ని అర్బన్ లోకల్ బాడీస్కి విస్తరించడం జరిగింది. సో దీనికి ఇప్పుడు 10 years అనేది ఈ స్కీమ్ వచ్చేసి 10 years సక్సెస్గా అప్లికేబుల్ అవ్వడం జరిగింది. అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి దీని యొక్క అబ్రివేషన్. అమృత్ యొక్క అబ్రివేషన్ ఏంటి, అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ స్కీమ్లో భాగంగా అర్బన్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ వాటర్ డిస్ట్రిబ్యూషన్, ట్యాప్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ని సవ్యంగా నిర్వహించాలని చెప్పేసి ఈ అమృత్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా phase 1లో 500 సిటీస్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత phase 2లో ఇండియా మొత్తంలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం జరిగింది. సో 2015లో లాంచ్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అందరికీ తెలుసు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అనేది. అదేవిధంగా నోడల్ మినిస్ట్రీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో అమృత్ 1లో భాగంగా 500 సిటీస్, అమృత్ 2లో భాగంగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ అన్నిటికీ విస్తరించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ అమృత్ స్కీమ్లో భాగంగా కొన్ని స్పెషల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ఏంటి, జల్ హీ అమృత్ అని చెప్పేసి, సేఫ్ రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్. ఓకే, ఏదైతే ట్రీటెడ్ వాటర్ ఉంటుందో మనకి స్లడ్జ్ కానీ ఇవన్నీ, ఆ ట్రీటెడ్ వాటర్ని సేఫ్గా రీయూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా అమృత్ మిషన్లోనే భాగంగానే. అదేవిధంగా స్కాడా, ఓకే, రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. సో ఈ అమృత్ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, యూనివర్సల్ టాప్ వాటర్ అండ్ సీవేజ్ కవరేజ్ అండ్ ఇంప్రూవ్ అర్బన్ మొబిలిటీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అనేది మేజర్గా అమృత్ స్కీమ్ యొక్క మేజర్ ఇంటెన్షన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ లెప్టోస్పైరోసిస్. ఓకే, లెప్టోస్పైరోసిస్ బేసిక్గా ఇది వర్షాకాలంలో మడ్ వాటర్లో, ఎస్పెషల్లీ బురద నీటిలో కానీ అన్హైజీన్ వాటర్లో తిరిగినప్పుడు ఈ లెప్టోస్పైరోసిస్ అనే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కేరళలోని ఎర్నాకులంలో ఇప్పుడు అవుట్ బ్రేక్ అయింది. ఎక్కువగా దీనికి సంబంధించిన ఈ లెప్టోస్పైరోసిస్కి సంబంధించినటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి కేసెస్ ఎక్కువగా అయ్యాయి. ఎక్కడ, కేరళలోని ఎర్నాకులంలో. సో ఈ సందర్భంలో మనకి ఏం కావాలి అంటే ఈ లెప్టోస్పైరోసిస్ ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన అంటే లక్షణాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా ట్రాన్స్మిషన్ ఏ విధంగా అవుతుంది, వర్షాలు పడ్డప్పుడు బురద నీళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ వాటర్లో ఎక్కువగా క్రిములు, కీటకాలు ఇవన్నీ ఉండి అవి మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్ల హై ఫీవర్, అదేవిధంగా రెడ్ ఐస్, అబ్డామినల్ పెయిన్, ర్యాషెస్, అదేవిధంగా హెడేక్, మజిల్ పెయిన్, వామిటింగ్, డయేరియా, అదేవిధంగా జాండీస్ కూడా దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి ఎగ్జామ్స్లలో అడుగుతారు ఏమని, ఇది బ్యాక్టీరియాకి సంబంధించిందా వైరస్కి సంబంధించిందా అంటే లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, దీని గురించి చూద్దాం. సో అవుట్ బ్రేక్ ఇన్ ఎర్నాకులం డిస్ట్రిక్ట్. సో బేసిక్గా ఏ విధంగా రావడం జరుగుతుంది, లెప్టోస్పైరా బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది, లెప్టోస్పైరా. ఓకే, కాంటాక్ట్ కంటామినేటెడ్ వాటర్, సాయిల్ ఆర్ యానిమల్ యూరిన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ సమయంలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, వేడింగ్ ఇన్ కంటామినేటెడ్ వాటర్ అండ్ విత్ ఓపెన్ వూండ్స్, యూజ్ ప్రొటెక్టివ్ బూట్స్. సో బేసిక్గా ఏవైతే మనకి వూండ్స్ ఉంటాయి కదా, దెబ్బలు తాకిలినప్పుడు అవి ఉన్నప్పుడు కూడా ఈ వరద నీటిలో ఎక్కువగా తిరగకూడదు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
ఆపరేషన్ చక్ర 5. సో ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్, సో మనం చూస్తూ ఉంటాం బేసిక్గా ఈ ఫోన్ కాల్స్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే మీ పార్సల్ పట్టుబడింది, అన్నెసెసరీగా ఇలాంటి కాల్స్ చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని అంతా తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ కాల్డ్ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్. సో వీటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ చక్ర 5ని ఈ సిబిఐ వారు తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ పోల్ ఏదైతే ఉందో ఇంటర్పోల్ ద్వారా ఈ సిబిఐ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ చక్ర 5ని తీసుకురావడం జరిగింది. సో సిబిఐ రైట్స్ రీసెంట్గా 42 లొకేషన్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ఇక్కడ సైబర్ క్రైమ్స్కి ఆర్గనైజ్డ్గా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ ఉన్నటువంటి ప్లేసెస్లలో రైడ్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు సక్సెస్ఫుల్గా. సో సైబర్ ఫ్రాడ్ బస్ట్. ఓకే, చూద్దాం. ఆపరేషన్ చక్ర 5 క్రాక్ డౌన్ ఆన్ సైబర్ క్రైమ్. ఓకే, సో సిబిఐ కండక్టర్ సర్చెస్ ఎట్ 42 లొకేషన్ స్టేట్స్ కవర్డ్ రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాటిపైన రైడ్స్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్డ్ బేసిక్గా ఈ స్కీమ్లో భాగంగా ఈ ఆపరేషన్ చక్ర 5లో భాగంగా ఈ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ డీల్ చేస్తున్నటువంటి నెట్వర్క్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్ బ్యాంకింగ్ అకౌంట్ని క్రాక్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో బేసిక్గా క్రైమ్స్ టార్గెటెడ్ ఇంపర్సనేషన్ స్కామ్స్, ఫ్రాడులెంట్ అడ్వర్టైజ్మెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, యూపీఐ బేస్డ్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ చక్ర 5 తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో గోల్కొండ బోనాలు, మనకి హైదరాబాద్ బోనాలు, సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ బోనాలు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? జూన్ 29. ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం నుంచి ఈ బోనాలు అనేటివి సెలబ్రేట్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి గోల్కొండలోని, మన హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఈ బోనాలు అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, హిందూ ఫెస్టివల్ డెడికేటెడ్ టు గాడెసెస్ మహాకాళి. ఓకే, హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ మొత్తంలో కూడా జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా జూలై, ఆగస్ట్ ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో ఈ బోనాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఎస్పెషల్లీ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి గోల్కొండ ఎల్లమ్మ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫెస్టివల్ బిగిన్స్ ఇట్ గోల్కొండ ఫోర్ట్. స్పెషల్ పూజాస్ ఫర్ ది గాడెసెస్ ఎల్లమ్మ. ఫస్ట్ అండ్ లాస్ట్ డే సెలబ్రేటెడ్ థ్యాంక్స్ గివింగ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓస్. బేసిక్గా మనకు తెలుసు బోనం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది బోనాలు. సో అది కూడా ఇంపార్టెంట్. బోనము అంటే మనకు తెలుసు అన్నం, మీల్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రంగం చెప్పడం అంటారు, తెలుసు కదా. సో బేసిక్గా ఈ బోనాలు ఫెస్టివల్ టైంలో రంగం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, అంటే భవిష్యవాణి చెప్తారన్నమాట. ఓకే, సో ఈ బోనాలకు సంబంధించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో ఇన్ డీటెయిల్గా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేస్తారు, ఏ రోజున ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారు, ఈ రంగం ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్ ఒక వీడియో రావడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్. సో బేసిక్గా తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా మనకి క్రైమ్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఈ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించి ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు నిర్వహించబోయేటువంటి 9th ఎడిషన్, ఈ 9th ఎడిషన్ ఆపరేషన్ ముస్కాన్కి అంతా సిద్ధమైనట్లు చెప్పడం జరుగుతుంది. చిన్నారుల సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ఆపరేషన్ ముస్కాన్ 9వ దశకు రంగం సిద్ధమైంది. బాల కార్మికులు, పిల్లలతో భిక్షాటన, వెట్టి చాకిరీల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా ఉండే ఈ పథకం జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించున్నారు. దీనికోసం అని చెప్పేసి 706 మంది పోలీసులతో కూడిన 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలను ఇందుకోసం వినియోగిస్తున్నారన్నమాట. ఓకే, సో బేసిక్గా
ఆపరేషన్ ముస్కాన్ ఇంప్లిమెంటేషన్లో మన హైదరాబాద్ స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో దేశం మొత్తంలో కూడా టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు 9th ఎడిషన్ అనేది నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో తిర్యానీ బేసిక్గా ఆపరేషన్ ఏదైతే నీతి ఆయోగ్ ఆపరేషన్ బ్లాక్స్ ఏదైతే ఉందో ఆపరేషన్ బ్లాక్స్లో భాగంగా ఈ తిర్యానీ బ్లాక్ ఏదైతే ఉందో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తిర్యానీ బ్లాక్కి గుర్తింపు రావడం జరిగింది. సౌత్ జోన్లోను 500 బ్లాక్స్లో దక్కిన ఫస్ట్ ర్యాంక్, ఓవరాల్గా 4వ స్థానం, కోటి రూపాయలు గ్రాంట్గా రావడం జరిగింది. తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ మండలం మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 తొలి త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్స్లో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం. అదేవిధంగా ఓవరాల్గా ఈ ఆపరేషన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సారీ ఫర్ ది ప్రొనౌన్సియేషన్, ఆస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది కదా. సో ఆస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా తిర్యానీకి ఓవరాల్గా 4th ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సౌత్ జోన్లో మొత్తంగా ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో కోటి రూపాయల గ్రాంట్ అనేది కూడా రావడం జరిగింది. బేసిక్గా ఆపరేషన్ ఏది ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వెనుకబడినటువంటి డిస్ట్రిక్ట్స్ని డెవలప్మెంట్ పరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వడం ద్వారా ఇప్పుడు బ్లాక్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. ఓకే, మండల్ లెవెల్ ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం దేశం మొత్తం మీద 500 బ్లాక్స్ని ఐడెంటిఫై చేస్తే దాంట్లో బేసిక్గా మన తిర్యానీ ఏదైతే బ్లాక్ ఉందో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది, దానికి సౌత్ జోన్లో ఫస్ట్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇండియాలో 4th ప్లేస్ రావడం జరిగింది. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.